నిందితుడు జగన్. ఏం తమ్ముళ్ళు మీరు ఏమైనా ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డకి పెళ్లి కావాలంటే వధువును కానీ వధూవరుని కానీ జాతకాలన్నీ చూస్తారు, 3-4 తరాలు కూడా చూసుకుంటారు. ఇంకో పక్కన ఇంట్లో ఒక మనిషిని పెట్టుకోవాలంటే మనం అన్నిసార్లు ఆలోచిస్తాం. ఈరోజు 31 కేసుల్లో నిందితుడిగా ఉండి అలాంటి వ్యక్తి ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు. దేశంలో ఇలాంటి నిందితుడు ఎక్కడా లేడు. ఇన్ని కేసులుండే వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప దేశంలో ఎవరు లేరు. సిబిఐ కేసులు 11 ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, వేరే కేసులు ఉన్నాయి, మన రాష్ట్రంలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. ఈ విధంగా కేసులన్నీ పెట్టించుకొని ఇక్కడికి వస్తున్నాడు. ఈరోజు ఇది కూడా బయట వచ్చిందంటే ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరిపైన నేరాలున్నా ఎవరిపైన కేసులున్నా ఇవన్నీ కూడా పబ్లిసైజ్ చేయాలి. మళ్ళా ఇంకోటి ఉంది, ఈయన ఖర్చులతోనే 3 సార్లు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తులని ప్రజలకు అందరికీ తెలియాలి. తర్వాత ఎన్నికల్లో మీరు ఓటేయాలి. అంటే కరుడుగట్టిన నేరస్తులకు ఓటేస్తారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మిమ్మల్ని? మొన్ననే చూశారు, డేటా సెంటర్లో సేవామిత్ర డేటా అంతా తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇస్తారు. నిన్ననే మళ్ళా మీరు చూస్తే ఫామ్ 7 పెట్టి మొత్తం మన ఓట్లన్నీ తీసేస్తారు. నిన్న వాళ్ళ ఇంట్లో ఒక విషయం జరిగింది, మీరు చూశారు, వివేకానంద రెడ్డి గారి హత్యని గుండెపోటు మరణం కింద చిత్రీకరించారు. ఇక్కడే సాక్షి పేపర్ టీవీ ఉంటుంది, పనికిరాని టీవీ. అన్ని తప్పుడు వార్తలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. అన్ని తప్పుడు వార్తలే. ఇప్పుడే పీతాని ఇక్కడ ఉంటే నేను అటు పోతానే, పీతాని పార్టీ మారిపోతున్నాడు, పోటీ మానేస్తున్నాడు, సేవా విత్తనాలు చేస్తున్నాడు. కొంచెమైనా బుద్ధైనా ఉండాలి, జ్ఞానమైనా ఉండాలి ఇలాంటి తప్పుడు వార్తలు వేయడానికి. ఏదంటే అది ఒక అంబోతు మారిగా తయారయ్యారు వీళ్ళు. ఇష్టానుసారంగా చేయడం, అడిగితే రాజకీయం, అడిగితే మీరే చేశారని ఎదురుదాడి చేయడం. అమెరికాలో మామూలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు చేస్తూ ఉంటారు. నేరస్తుడు కరుడుగట్టు నేరస్తుడు అంటే మన జగన్మోహన్ రెడ్డి మారిగా ఎన్ని కేసులన్నా పెట్టండి నవ్వుతూ మాట్లాడతాడు, ఎన్ని తప్పుడు పనులు చేయండి హుషారుగా నడుస్తూ ఉంటాడు. అంటే మనల్ని మోసం చేయడానికి నేను ఏ తప్పు చేయలేదని. ఇంకో పక్క ఎదురుదాడి చేస్తాడు, ఇంకో పక్క అందరిని అలాంటి వాళ్ళు చుట్టుపక్కల పెట్టుకుంటాడు, ఇంకో పక్క ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేశావని. అయినా ఇంకా తప్పులు చేస్తానే ఉంటాడు. ఎప్పుడో ఒకసారి ఇది బద్దలవుతుంది, అతనే ఒప్పుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి మనకు అవసరం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2014లో కాంగ్రెస్ పార్టీ విభజన చేస్తే ఆ పార్టీని చిత్తుగా ఓడించి ఒక్క ఓటు రాలా, 2% ఓట్లు వచ్చాయి. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, దానికంటే ఘోరం విభజన చట్టంలో ఉండే హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి నరేంద్ర మోడీతో జగన్మోహన్ రెడ్డి జతకట్టాడు. ఇంకో పక్క మనకు రావాల్సిన ఆస్తుల్లో వాటా 1,00,000 కోట్లు రావాలి, అవి ఇవ్వకుండా ఎగ్గొట్టే కేసీఆర్తో ఈయన జతకట్టే పరిస్థితికి వచ్చాడు. ఎంత ద్రోహం తమ్ముళ్ళు ఇది జాతి ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి పార్టీకి ఉండడానికి అవకాశం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ వ్యక్తులు ఓట్లు వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, వేస్తారా మీరు? ఒక్క ఓటేనా? మీరు ప్రజలకు చెప్తారా లేదా? ఒకప్పుడు వియత్నాం అమెరికాకి యుద్ధాలు వస్తాయి. అమెరికా పెద్ద దేశం, వియత్నాం చిన్న దేశం. అప్పుడు వియత్నాం ఒకటే మాట చెప్తుంది, మన స్వాతంత్రం కాపాడుకోవాలి, ప్రజలందరూ ఒకటికండి, మీరే సైనికులుగా పోరాడమని చెప్తారు. దేశంలో అందరూ సైనికులుగా పోరాడతారు. 55,000 మంది అమెరికా సైన్యాన్ని చంపేస్తారు. అప్పుడు అమెరికా గుర్తుపెట్టుకుని ఈ దేశాన్ని మనం ఏం చేయలేమని ఓటమిని ఒప్పుకొని అమెరికాకి వెళ్ళిపోతారు.
అది వియత్నాం చూపించిన స్ఫూర్తి. నేను అడుగుతున్నా, మోడీ మీకు ఒకటి ఉంది, ఇక్కడ ఫ్యాన్ ఇక్కడ ఉంటుంది, స్విచ్ హైదరాబాద్లో ఉంటుంది, కరెంటు సరఫరా ఢిల్లీ నుంచి వస్తుంది. మోడీ కరెంట్ ఇస్తే కేసీఆర్ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. అవి రెండు ఏది ఆపేసినా ఆడికి అయిపోతుంది. కానీ ఆయన స్విచ్ చేసినా, ఆయన కరెంట్ ఇచ్చినా మీరు ఒక పని చేయాలి, ఈ ఫ్యాన్ ని చిత్తుగా చితగొట్టి అడ్రస్ గల్లంతా ఎరుగు చేయాలి. వీళ్ళకొక్క ఓటేయడానికన్నా అర్హత ఉందా? వీళ్ళ మీటింగ్లు పోవడం న్యాయమా? మనం వీళ్ళ మీటింగ్లు వెలవెలబోవాలి. ఒక రాజకీయ పార్టీగా మనం బాయ్కాట్ చేయాలి. తప్పుడు వ్యక్తుల్ని సహకరిస్తే, వాళ్ళని ఫాలో అయితే మనకు చాలా నష్టాలు వస్తాయి. నేను అడుగుతున్నా, బాధతో అడుగుతున్నా, ఆవేశంతో అడుగుతున్నా, కోపంగా అడుగుతున్నా, కేసీఆర్ ఎవరు ఇక్కడ పెత్తనం చేయడానికి? ఏం తమ్ముళ్ళు, మీకు రోషం లేదా? ఏమంటారు మీరు? ఆత్మగౌరవాన్ని చంపుకుంటామా? పోరాటానికి సిద్ధంగా ఉన్నామా? నమ్మకమేనా? చెప్పండి. పోరాటానికి సిద్ధంగా ఉన్నాను చెప్పండి. ఏమమ్మా ఆడబిడ్డలు కూడా, మీరు కూడా వీరవనితలు తల్లి. ఝాన్సీ లక్ష్మి మారికి మీరు పోరాడాలి.